ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది మామ్స్ కుక్ బుక్. దోశ మనందరింట్లో రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్. దీన్ని ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామా? మీరందరూ టైటిల్ చూసే వచ్చుంటారు కదా. ఎస్, ఈరోజు మన ఛానల్లో రాయలసీమ కారం దోశ ఎలా చేయాలో చూద్దాం. అస్సలు ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ దోశ కోసం ఒక కారం, ఒక పొడి రెడీ చేసుకోవాలి. పొడి కోసం కొంచెం పుట్నాల పప్పు, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలు ఒక బ్లెండర్లో వేసి ఫైన్ పౌడర్గా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కారం ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఒక బ్లెండర్లో కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 5 వెల్లుల్లి రెమ్మలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, కొంచెం ఉప్పు, 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టిన 8 నుండి 10 ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మెత్తటి పేస్ట్లా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం మీద దోశ వేద్దాం. దోశ వేశాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ కారం 1 స్పూన్ వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. కారం వేశాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడిని తీసుకొని పైనుంచి కొద్దిగా చల్లాలి. ఈ దోశని నెయ్యితో కాలిస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను నెయ్యితోనే కాలుస్తున్నాను. నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చు. దోశ ఎంత పర్ఫెక్ట్గా కాలిందో చూసారా? ఈ పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సూపర్గా ఉంటుంది. ఈ కారం దోశ ఎన్ని తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది. బాగుంది కదా, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి పిక్ తీసి ఇన్స్టాగ్రామ్లో నా పేజ్ ది మామ్స్ కుక్ బుక్లో అప్లోడ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.